డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం మరో దారుణ నిర్ణయం తీసుకుంది. నాడు నేడు స్కూళ్ల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. విరాళాలు వస్తేనే స్కూళ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. విరాళాల కోసం ప్రత్యేక సొసైటీతో పాటు విరాళాల సేకరణకు డోనర్ పోర్టల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు ₹1 కూడా ఖర్చు చేయడం లేదు చంద్రబాబు. ఇప్పుడు దాతల దయపైనే పేద పిల్లల పాఠశాలల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఢిల్లీలోని తన ఇంటి హంగులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న చంద్రబాబు పేద పిల్లలు చదువుకునే స్కూళ్లకు డబ్బులివ్వడానికి మాత్రం మనసు రావడం లేదు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, గవర్నమెంట్ ఏం చేసినా చేయకపోయినా విద్యా వైద్యం అనేవి ప్రాథమిక విధులు, ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పనులు. అలాంటి వాటికి మాత్రం నిధులు లేవు అనడం చూస్తున్నాం. నాడు నేడు స్కూళ్ళకి ఇప్పుడు విరాళాలు ఇస్తేనే చేసే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి వివరాలు? బిందు, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది అంటారు, కానీ అలాంటి తరగతి గదుల నిర్మాణాన్ని మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిపాలనలో గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక దారుణమైనటువంటి నిర్ణయం ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. దైవాధీనం పిల్లల అదృష్టం అన్నట్టుగానే దాతలు ఎవరైనా దయతలిస్తేనే ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద విద్యార్థులు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నటువంటి ధోరణి కనిపిస్తోంది. దానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందట విడుదల చేసినటువంటి జీవోని ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నాడు నేడు ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి విడతలో 15,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు ద్వారా 9 రకాల సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత రెండో విడతలో 22,000 స్కూల్ని టేకప్ చేశారు. సో ఇంకా మిగిలిపోయినటువంటి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు పాఠశాల అభివృద్ధి ఖర్చు చేశారు. అయితే ఇంకా ప్రస్తుతం రెండో విడత ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఆ రెండో విడత, మూడో విడత ప్రభుత్వ పాఠశాలల పనులన్నింటినీ కూడా ఆపేశారు. 24 నెలలు అవుతుంది ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధి చేయలేదు. పోనీ ఇప్పటికైనా చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు కూడా విరాళాలు ఇస్తే మాత్రమే, విరాళాలు వస్తేనే, చందాలు దండిన తర్వాత మాత్రమే, ఆ చందాలు వస్తేనే చదువులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేపడుతూ ఉంటుంది. అందుకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సొసైటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఒక డోనర్ పోర్టల్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. చూడొచ్చు, ఇది ప్రస్తుతం నేనున్నది ఘంటసాల మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నా. నేను ఘంటసాల మండలంలో లంకరపల్లి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ పాఠశాలల్లో నాడు నేడు పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 27,000 నుండి 28,000 పాఠశాలలు ఇంకా పనులు జరగాల్సినటువంటి పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ దాదాపుగా ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 3 బడ్జెట్లో సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలన్నీ కూడా అద్భుతంగా ఆవిష్కృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ పైగా విరాళాలు దండుతామని చెప్తుంది. చందాలు ఇస్తేనే కానీ ఈ పాఠశాల నిర్మాణం చేపట్టలేమన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి చూస్తే ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఆధునీకరణ కోసం ఢిల్లీలో 6.5 కోట్లు ఖర్చు చేయడానికి జీవో జారీ చేసింది. అదే పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మాత్రం విరాళాలు దండాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. సో దీని పట్ల ఇప్పటికే తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. సరే, 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పేద పిల్లల తల్లిదండ్రులు ఈ సంవత్సరమైనా తమ విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలని బాగు చేస్తారని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు అది కూడా లేదనే విషయం తేలిపోయింది. సో దాదాపుగా ఇప్పుడు ఈ పోర్టల్ని ఏర్పాటు చేసి, డోనర్ పోర్టల్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఈ సొసైటీని అధికారుల బృందంతో ఏర్పాటు చేసి ఈ సొసైటీ ద్వారా చందాలు దండిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఆ ఊళ్ళో ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఓవరాల్ గా ప్రతి చోట కూడా ఇలానే చందా ఇస్తేనే స్కూల్ కంప్లీట్ చేస్తారా? ఖచ్చితంగా అంతే. వాస్తవానికి ఇందులో 80 రకాల పనులుగా విభజించి ఆ పోర్టల్లో పెట్టి ₹15 నుండి ₹100 నుండి ఎంత ఇచ్చినా సరే విరాళాలను తీసుకుంటాం అన్నటువంటి తరహాలో ఒక యాప్ని రూపొందిస్తామన్నారు. సో ఏ పనులకి ఎవరో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు అన్నటువంటి తరహాలని కనిపిస్తుంది. దాదాపుగా మొదటి విడతలో 1792 కోట్ల రూపాయలు ఆ విరాళాలు సేకరించాలని, ఆ తర్వాత మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 45,000కు పైగా ఉన్నాయి. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆధునీకరణ జరిగినటువంటి పాఠశాలలు
దాదాపుగా 20,000 పైగా ఇంక మిగిలినట్టు 25,000కు సంబంధించిన స్కూళ్ళు కూడా నిర్మాణం ఇలా విరాళాలు దండే చేపట్టాలని నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవో అన్నది అంటే ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు 1,000 కోట్లు 92 లక్షల కోట్లతో 92,000 కోట్లతో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతూ ఉంటుంది. 6,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, పేద విద్యార్థులు భవిష్యత్తును నిర్మించేటువంటి ప్రభుత్వ పాఠశాలలు, శాశ్వతమైనటువంటి పేదరిక నిర్మూలనకు అవసరమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంలో మాత్రం ఇంత నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ సొసైటీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక డోనర్ పోర్టల్ని రూపొందించి దాని ద్వారా విరాళాలు సేకరించి ఆ విరాళాలు వస్తే దాతలు దయదలిస్తే ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కానీ లేదా వస్తువులు కానీ అదనపు గదులు కానీ నిర్మాణం చేపట్టేటువంటి పరిస్థితి అంటే సతీష్ చూస్తున్న కలుపు మొక్కలు తీయడానికో లేకపోతే అద్దాలు బిగించడానికో ఇలాంటి పనులకు కూడా 1,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఊరికే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నందుకు కొంతమందికి డబ్బులు ఇస్తున్న పరిస్థితి. ఇళ్ళు బాగు చేయించుకోవడానికి వందలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. స్కూల్లో హాస్పిటల్స్ అనే దగ్గర ఉండేసరికి మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రావట్లేదు. కానీ ఓవరాల్గా అప్పు చూస్తే మాత్రం కొండంత కనిపిస్తోంది. అంటే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి పేదల పట్ల పేద విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల విద్య పట్ల ఎటువంటి దృక్పథం ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనంగా మనం భావించవచ్చు. అమరావతిలో జిఐడి టవర్స్కి కేవలం ఆ అద్దాల అలంకరణ కోసం 2,500 కోట్లు ఖర్చు చేయడానికి జీవో జారీ చేశారు. అదే అమరావతిలో తుప్పలు కొట్టడానికి 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ ప్రత్యేక విమానాల ప్రయాణాల కోసం ఏడాదికి 55 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల్లో సదుపాయాల కోసం విలాసవంతమైనటువంటి సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం డిజిటల్ మీడియా ద్వారా తమ డబ్బా కొట్టుకోవడానికి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం 400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 నెలల్లో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువుల కోసం ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక మీదట కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేదన్న విషయం ఈ రోజు ఇచ్చినటువంటి జీవోతో స్పష్టమవుతుంది. దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి.